యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో నిరీక్షణ అనే చిత్రం నుంచి హొయ్ రేరీ రే హొయ్యారే హొయ్ యమునా తీరే హొయ్యారే హొయ్ అనే పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మనకి రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్లో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయన్నమాట. మరి ఈ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా నేను 1 వీక్ 10 డేస్లో మన రెండో ఛానల్లో ప్లే చేస్తున్నాను కీబోర్డ్ పైన. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ను ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2 అనమాట. బుక్ 3 అతి త్వరలో రాబోతుంది. మూవీ సాంగ్ సిరీస్లో 4 బుక్స్ ఉన్నాయి. 5th బుక్ కూడా అతి త్వరలో రాబోతుంది అనమాట. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే అన్ని వివరములు చెప్పి వీటి ఖరీదంతా చెప్పి నేను మీకు బుక్స్ పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏమిటంటే, పాటకి పైన స్వరము కింద సాహిత్యము అది కరెక్ట్ కాదు. అది ఓన్లీ కర్ణాటక సంగీత ప్రారంభ విద్యార్థులు లెసన్స్ నేర్చుకునేటప్పుడు మాత్రమే. మనం నెక్స్ట్ కీర్తనలు కానీ ఈ లైట్ మ్యూజిక్, ఫోక్ మ్యూజిక్ ఏదైనా సరే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసుకునే వారికి స్వరం ఒక రకంగా ఉంటుంది. అది ఎనీ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా సరే. అలాగే గాయకులకు స్వరం ఒక రకంగా ఉంటుందన్నమాట. గాయకులకి ఎలా ఉంటుందంటే సాహిత్యాక్షరములు ఎన్ని ఉన్నాయో అన్ని స్వరాక్షరములు అలా పాడితేనే ఆ పాట ఆ స్వరం బాగుంటుంది. థ్యాంక్ యూ. 1982వ సంవత్సరంలో వచ్చినటువంటి నిరీక్షణ అనే చిత్రం నుంచి హొయ్ రేరీ రే హొయ్యారే హొయ్ యమునా తీరే హొయ్యారే హొయ్. చాలా చక్కని పాట అండి. యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. రచన వేటూరి సుందరరామూర్తి గారు, సంగీతం ఇళయరాజా గారు, పాడినవారు ఎస్ జానకి గారు మరియు కోరస్. రాగం మోహన రాగము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములు ఫారెన్ నోట్స్ ఏమీ కలవలేదన్నమాట. ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. ఆరోహణ అవరోహణలు సరిగా పదస. చూడండి, జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో మాని అని 2 స్వరాలు తీసేసాం. డిసెండింగ్ ఆర్డర్ అవరోహణ సాధాప గైరీస. అవరోహణలో కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే నీమా అని 2 స్వరాలు తీసేసాం. ఏది ఏమైనప్పటికీ సప్తస్వరములు 7 స్వరముల్లో 2 స్వరాలు తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే ఔడవ రాగం అంటాం. మరి ఇది ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఎలాంటి రాగం అవుతుందంటే ఔడవ రాగము అని పిలుస్తారన్నమాట. లేదంటే శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తారు. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారస్థాయి షడ్జమము. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు. తాళము చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే అది తాళము. గతి నడక తిస్రగతి తిస్ర నడక. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుందన్నమాట. ఇక్కడ తాళం వేసేటప్పుడు జతులతో వేస్తారు. చూడండి, ఇక్కడ తక్కిట్ట 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 అని. శృతి విషయానికి వస్తే ఈ పాట ఒరిజినల్ శృతి 5:30 శృతిలో ఉందన్నమాట. నేను కూడా 5:30 శృతిలోనే పాడుతున్నాను. మరి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 5:30 శృతిని, ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనం సా అంటాం కదా, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారన్నమాట. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ, జీ షార్ప్. జీ షార్ప్ అంటే 5:30 శృతి. ఇప్పుడు మన స్కేలు
మిడిల్ పిచ్ జీ షార్ప్ నుంచి హై పిచ్ జీ షార్ప్ వరకు పాటకి యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగా పద సా సాధా పగరి సా, సరిగా పద సా సాధా పగరి సా. లో పిచ్లో సాధా పా పంచం వరకు వెళ్ళారు. అయితే మిడిల్ పిచ్లో సరిగా పద వరకే, తారస్థాయి షడ్జం అని కూడా టచ్ చేయలేదు. పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. అయితే ముందర హమ్మింగ్ ఉంది, ఆ హమ్మింగ్ పాడి నేను పాటను కంటిన్యూ చేస్తాను. ఆ ఆ ఆ సా పా సా 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 హొయ్ రే రీ రే హొయ్య రే హొయ్ యమునా తీరే హొయ్య రే హొయ్ సారీ రీ రీ రిగ రిగా సస సారీ రీ రిగ రి పా సరిగా రిగ రి సా పా రిగా రిగ రి సా పా రిగా రిగ రి సా దా సా 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 సరిగా రిగ రి సా పా రిగా రిగ రి సా పా రిగా రిగ రి సా దా సా 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 దాపా పద్ద పగ సా దాపా పద్ద పగ దద్దప పద్ద పగ సా దద్దప పద పగ సా సారీ రీ రిగ రిగా స స సారీ రీ రిగ రిగా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం రెండు రకాలుగా ఇక్కడ ప్రారంభమవుతుందన్నమాట. ధృతకాలంలో అయితే 2 అక్షరములు జాగా విడిచి మనం పాట ప్రారంభించాలి, తక అని. అదే విలంబిత కాలం అయితే సులువుగా అనమాట, త ఒక అక్షరం విడిచి పాట ప్రారంభించాలి. వెన్నంటి వెంటాడి వస్తాడే ముచ్చు, కన్నట్టి గీటేసి వెడతాడే చిచ్చు. గా 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 గారి దాపా దాదా పద దాప పద దాప పగ్గా గా 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 గారి దాపా దాదా పద దాప పద దాప పప్పా పారి రి 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 దారి రి దారి రి పా పారి రి 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 దారి రి దారి రి పా సారి రి రి గ గ గ ప ప ప సా
దా ప పద పగ సా దా ప పద పగ దా ప పద పగ సా దా ప పద పగ సా సా రి 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 గ రి గా స స సా రి 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 గ రి గా. లాస్ట్ చరణం రెండో చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఫస్ట్ చరణం లాగానే ఇక్కడ కూడా ప్రారంభించాలి. అయితే ముందర హమ్మింగ్ ఉంది, హమ్మింగ్ పాడి దాన్ని స్వరం పాడి పాటను కంటిన్యూ చేస్తాను. ఆ సారి గా పా గారి గా సా సారి గా గారి గా దా పా గా పా సా సిఖిపించమౌళన్న పేరున్నవాడే శృంగార రంగాన కడతేరినాడే గగ గ గ గ గ గ గారి దాపా దాదా పద దాప పద దాప పగా గగ గ గ గ గ గ గారి దాపా దాదా పద దాప పద దాప పాపా పారి రి 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 దారి రి దారి రి పా పారి రి 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 దారి రి దారి రి పా సారి రి రి గ గ గ గ ప ప ప సా దద్ద ప పద ప గ సా దా ప పద ప గ దద్ద ప పద ప గ సా దద్ద ప పద ప గ సా సా రి 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 గ రి గా స స సా రి 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 గ రి గా సరి గా రి గ రి సా పా రి గా రి గ రి సా పా రి గా రి గ రి సా దా సా సరి గా రి గ రి సా పా రి గా రి గ రి సా పా రి గా రి గ రి సా దా సా 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 దా ప పద ప గ సా దా ప పద ప గ దద్ద ప పద ప గ సా దద్ద ప పద ప గ సా సా రి 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 గ రి గా స స సా రి 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 గ రి గా. థ్యాంక్ యూ అండి. నేను చెప్పేది ఒకటే, రోజు ఆ పాడుతుంటే ఆ డిఫికల్టీ ఆ కష్టం అనేది తెలుస్తుందన్నమాట. దయచేసి మీరందరూ కూడా మంచివారే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంగీతం వినేవాళ్ళంతా అలాంటి వాళ్ళే అనమాట. దయచేసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మరి మనకు రెండో ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో విశేషం ఏంటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. మనం ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా మన రెండో ఛానల్లో కీబోర్డ్ పై నేను ప్లే చేస్తున్నాను. ఒక 1 వీక్ 10 డేస్ లోపల. ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. మంచి జ్ఞానం వస్తుందన్నమాట. మరి ఇంకొకసారి ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.